నమస్తే మాస్టర్స్. బ్రహ్మశ్రీ పీతామహ సుభాష్ పత్రిజీ వాళ్ళకి నమస్కరిస్తా, గురుమాతి స్వర్ణమాల పత్రి మేడం వాళ్ళకి నమస్కరించి, పిఎంసి తెలుగు ప్రతి క్షణం సత్య దర్శనం మనతో ఉండారు బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్ గారు. వాళ్ళని వెల్కమ్ చేస్తాం. నమస్తే సార్, వెల్కమ్ సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, పురుష శక్తి మరియు స్త్రీ శక్తి అంటే ఏమిటి సార్? దివ్య స్త్రీ శక్తి అంటారు, దివ్య పురుష శక్తి అనే పదాన్ని ఉపయోగించారు. ఈ ఆత్మ ఎన్నో జన్మలు స్త్రీ జన్మ తీసుకుంటుంది, ఎన్నో జన్మలు పురుష జన్మ తీసుకుంటుంది. రెండింటి యొక్క అనుభవాలు ఆత్మకు ఉంటాయి. జన్మ తీసుకునేటప్పుడు స్త్రీ జన్మ తీసుకోవాలా, పురుష జన్మ తీసుకోవాలా అని మనకు స్వేచ్ఛ ఉంది, ఆత్మకు స్వేచ్ఛ ఉంది. ఆ జన్మ తీసుకునేటప్పుడు స్త్రీ జన్మని ఎందుకు కోరుకుంటారు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్త్రీ తనను తాను ఇష్టపడటం లేదు, తన జన్మను తాను స్వీకరించటం లేదు. ఎందుకంటే ఎందుకు స్త్రీ జన్మ తీసుకోవాలి అనే జ్ఞానం లేకపోవటం వల్ల. ఆధ్యాత్మికంగా అతివేగంగా ఎదగడానికి స్త్రీ జన్మ చాలా గొప్ప జన్మ. ఆ స్త్రీ జన్మ ఎందుకు అంత గొప్పది అంటే, ఎన్ని ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయో, ఎన్ని ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయో ఆత్మ అంత వేగంగా ఎదుగుతుంది. ఈ భూలోకంలో ఎక్కువ ఛాలెంజెస్ ఫెయిల్యూర్స్ స్త్రీలకే ఉంటాయి. జన్మ తీసుకోవడానికి ముందు తెలుసు, స్త్రీ జన్మ తీసుకుంటే ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఇన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయని తెలిసినా కూడా జన్మ తీసుకుంటారు. తల్లి గర్భంలో పడిన వెంటనే అదంతా మర్చిపోతారు. ఇంకొక కారణం ఏమిటంటే, స్త్రీ జన్మ తీసుకోవడానికి సహజంగా గుణాలు ఉంటాయి. అంటే ప్రేమ, కరుణ, త్యాగము, ఓర్పు, క్షమ, ఈ సహజంగా ఈ గుణాలన్నీ, దైవ గుణాలన్నీ స్త్రీలలో ఉంటాయి. ఈ జ్ఞానము అందుకోవాలంటే పుస్తకాలు చదివితే అర్థం కాదు, ధ్యానం చేస్తే అప్పుడు పుస్తకాలు చదివినా దాన్ని అర్థం చేసుకుంటారు, స్వీకరించగలరు. ఆ స్త్రీ జన్మకు గొప్పతనము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయము వచ్చింది. ఎందుకంటే ప్రతి స్త్రీకి ఇప్పుడు పీరియడ్స్, బ్లీడింగు, యూట్రస్ ఇలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, మందులు తీసుకున్నా నయం కావటం లేదు. కారణము భగవద్గీత చెప్పింది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. ఈ క్షణం నుండి, గత జన్మల వరకు నువ్వు చేసిన పాపము అది కర్మ అవుతుంది, అది రోగం అవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. ఎటువంటి కొండంత కర్మను ఒక జ్ఞాన వీచికతో దగ్ధం చేయొచ్చు అని చెప్తుంది భగవద్గీత. ఆ జ్ఞానం ఏమిటంటే తెలుసుకోవడం, తెలియనిది తెలుసుకోవడం. స్త్రీ గురించి, స్త్రీ తత్వం గురించి, స్త్రీ గొప్పతనాన్ని గురించి, ఆ దివ్య స్త్రీ శక్తి వల్ల ఏమిటి లాభం ఈ జగత్తుకు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆడపిల్లలు పెళ్ళి కాకముందు ఈడపిల్ల అంటాం, పెళ్ళైనాక ఆడపిల్ల అంటాం. అది అర్థం. ఆడపిల్ల అంటే పెళ్ళికి ముందు తన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో చాలా ఆనందంగా ఉంటారు ఆడవాళ్ళు. ఎందుకంటే కుటుంబం అంతా ఈ అమ్మాయి ఎప్పటికైనా ఇంకొక ఇంటికి వెళ్ళిపోయేదని చాలా ప్రేమను చూపిస్తారు. ఒక్కసారిగా పెళ్ళైతే ఇంకో కుటుంబంలోకి వెళ్ళిపోవాలి. పురుషుడు తన కుటుంబంలో తాను ఉంటాడు, ఆహారపు అలవాట్లు వేరు, వారికి కావలసినవి వండి పెట్టాలి, అవే తినాలి. ఇది ఒక పెద్ద జీవితకాలం ఛాలెంజ్. మరి ఆ కుటుంబంలో ఎవరు ఎట్లా ఉన్నా వారికి అనుకూలంగా మెలగాలి, అక్కడ ఓడ్చుకోవాలి, ఓడిపోవాలి. ఇది జీవితకాలం ఛాలెంజ్. మరి పీరియడ్స్ ప్రతి నెల 3 రోజులు ఆ పీరియడ్స్ టైంలో
దివ్యశక్తి వారిలోకి స్త్రీలలోకి ప్రవేశిస్తుంది. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు, మెచ్యూర్ అయినప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడే అయ్యావా అని ఒక నెగిటివ్ మాట మాట్లాడతారు. ఆ చిన్న అమ్మాయికి జ్ఞానం లేదు. అరే ఇది కాకుంటే బాగుండే, నా స్వేచ్ఛను నేను కోల్పోయాను, నెల ఇది ఎందుకు ఇబ్బంది అని ఒక నెగటివిటీ క్రియేట్ చేసుకుంటారు. ఇష్టపడరు, స్వీకరించరు. దేనిని ఇష్టపడతామో, ప్రేమిస్తామో, స్వీకరిస్తామో అది వరం అవుతుంది. దేనిని ఇష్టపడమో, దూషిస్తామో, స్వీకరించమో అది శాపం అవుతుంది. ఇది ఆధ్యాత్మికత. ఆ 3 రోజులు ఆ అమ్మాయిని కూర్చోబెట్టినప్పుడు దేవిగా అలంకరించి కూర్చోబెడతారు, ఒక దేవతగా. అంటే ఏమిటి? ఇప్పటి నుండి, ఈ నెల నుండి ప్రతిరోజు నీలో 3 రోజులు దైవశక్తి ప్రవేశిస్తుంది. నీవు దేవతగా ఎదిగావు, ఒక దేవిగా ఎదిగావు. ఇది ఒక వరము ఆడవాళ్లకు. ఆ 3 రోజులు శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అందుకే చాలా అన్ఈజీగా ఉంటుంది, పెయిన్స్ వస్తుంటాయి. ఇదంతా మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనకు పెయిన్స్ ఏమైనా వస్తే అన్ని రోగాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని చెప్తుంటాం. అది ఇక్కడ కూడా జరుగుతుందని అమ్మాయికి చెప్పాలి. స్వీకరించు, కొంచెం భరించు, నీ ఆరోగ్యం కోసమే ఇది జరుగుతుంది. తర్వాత ఎమోషన్స్, భయము, ద్వేషము, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఆ టైంలో. అంటే చిత్తశుద్ధి జరుగుతుంది. ఎమోషన్స్ కూడా అన్నీ విడుదలై నీ చిత్తం శుద్ధమవుతుంది, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి వరం ఎక్కడ, శాపం ఎక్కడ? ఆ అమ్మాయికి తెలియదు. మనము ఆ చిన్న అమ్మాయిలకి ఈ జ్ఞానం అంతా అందించాలి. ఇది మన ధర్మం. మనం చెప్పకపోతే కర్మ, చెబితే ధర్మం. ఆ అమ్మాయికి అదంతా తెలపాలి. అప్పుడు అమ్మాయి పాజిటివ్గా ఓకే ఇది నాకు వరమా. మరి ఆ 3 రోజులు స్త్రీలలో ప్రవేశించిన ఆ పీరియడ్స్లోని శక్తి 1 నెల రోజుల వరకు ఎంత పని చేసినా అలసిపోకుండా పనిచేసేటువంటి శక్తిని ఇస్తుందండి. ఇది ఒక దివ్య శక్తి. ఇది ఆ అమ్మాయిలకు చెప్పాలి. మనం ప్రతి అమ్మాయికి జ్ఞానం అందించాలి. అది కష్టమే, కానీ వరం. అది శారీరకంగా, మానసికంగా రెండింట్లో శారీరకమైనటువంటి శుద్ధత, ఆరోగ్యం పొందడానికి, మానసిక ప్రశాంతత జరగడానికి అది. అందుకే ఆ 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలని. అది సైంటిఫిక్, అద్భుతమైన సైన్స్. శరీరం అనుకూలంగా ఉండదు, మనసు అనుకూలంగా ఉండదు, కుటుంబంతో అనుకూలంగా ఉండలేము. అందుకే మీరు 3 రోజులు ఎక్కడ కదలకుండా కూర్చోండి అంటే అది చాలా అద్భుతమైన సైన్స్. అది ఇప్పుడు సెంటిమెంట్ అయిపోయింది. ఆ పీరియడ్స్ టైంలో పెళ్ళికి పోకూడదు, దేవాలయానికి పోకూడదు, ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు. సహజంగా జరిగేటువంటి చర్య. అదేమి పాపము కాదు. ఏమంటే ఆ టైంలో ఇప్పుడైతే ప్యాడ్స్ అన్నీ ఉన్నాయి, అనుకూలంగా ఉంది. ఒకప్పుడు అవి లేవు, అందుకు చెప్పారు. కానీ అదేమి పెళ్ళికి పోతే అశుభము, దేవాలయానికి పోతే అశుభము కానే కాదు. సహజంగా దేహంలో జరిగేటువంటి ఒక చర్య అది. దానికి పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్ తీసుకొని ఆరోగ్యాన్ని అంతా పోగొట్టుకుంటున్నారు. ఇది కానే కాదు. ఈ విషయం ప్రతి అమ్మాయికి తెలియాలి. ఇప్పుడు సడన్గా దేవాలయంలో ఉన్నారు, పీరియడ్స్ అయింది అంటే పాపమా, శాపమా? పెళ్ళి జరుగుతుంది, సరే చెప్పి వస్తుందా అది? అంటే అక్కడ ఏమన్నా అశుభం జరుగుతుందా? అలాంటిది ఏం లేదు. ఈ జ్ఞానమంతా ఆ చిన్నారి అమ్మాయిలకు అందిస్తే జీవితకాలము ఆ స్త్రీతత్వానికి సంబంధించిన వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇక స్త్రీ గురించి చెప్పాలంటే ఎంత ఉందో. ఉదయమే 5కో 4కో ఇంట్లో డ్యూటీని బట్టి లేవాలి. జీవితకాలం ఛాలెంజ్, జీవితకాలం ఫెయిల్యూర్. ప్రెగ్నెన్సీ, ఆ 9 నెలలు
కూర్చోవడం కష్టం, లేవడం కష్టం, పక్కకు తిరగడం కష్టం. ఎంత కష్టమైనటువంటి దాన్ని బహుమానంగా స్వీకరిస్తారు స్త్రీలు. ఒక దైవము నా గర్భం ద్వారా భూలోకంలో జన్మ తీసుకోబోతుంది, ఎంత భాగ్యం అని ఎంతో ప్రేమతో సహనంతో తిట్టుకోరు. ప్రెగ్నెన్సీ వస్తే ప్రతి స్త్రీ సంతోషపడుతుందో, నేను తల్లిగా అవ్వబోతున్నాను, ఒక దైవానికి నేను జన్మనివ్వబోతున్నాను. కానీ అది కష్టమైన పని, భరించాలి. మరి డెలివరీ ప్రాణం కూడా పోవచ్చు ఆ డెలివరీ టైంలో. డాక్టరు నీవైనా మిగులుతావు, నీ బిడ్డైనా మిగులుతుందంటే నా ప్రాణం పోయినా నా బిడ్డ మిగలాలి. ప్రాణత్యాగం చేసే గుణం కూడా స్త్రీలోనే ఉంది. పొద్దున్నే లేవాలి, పిల్లల్ని లేపించాలి, వాళ్ళని సిద్ధం చేయాలి, స్కూల్కి స్నానం చేయించి బట్టలు తొడిగి వాళ్ళ క్యారియర్లు కట్టించి కుటుంబాన్ని అంతా చూసుకోవాలి. ఇది జీవితకాలం ఛాలెంజ్, జీవితకాలం ఫెయిల్యూర్. ఎంత అద్భుతమో స్త్రీ జన్మ, ఎన్ని గుణాలు ఉన్నాయో, ఎంత ప్రేమ పిల్లలు భర్త అంటే. వండిన పదార్థము తక్కువగా ఉంటే అబద్ధాలు చెప్తారు, నాకు ఆకలి కాలేదని, నేను తర్వాత తింటానని. భర్త పిల్లలు కడుపు నిండా తినాలని ఎంత ప్రేమను అందిస్తారో స్త్రీలు. భర్త ఎంత అనారోగ్యంగా ఉన్నా దగ్గర ఉండి ప్రేమతో చూసుకుంటారు. భర్త అలా కాదు. ఆ పురుషుల్లో సహజంగా ప్రేమ లేదు. మరి డెలివరీ టైంలో నా ప్రాణం పోయినా నా బిడ్డ మిగలాలంటే అది త్యాగం. ప్రాణత్యాగం చేసే గుణం స్త్రీలకు ఉంది, పురుషులకు లేదు. బంధువులు వచ్చారు ఇంటికి, దేహం ఎలా అయినా ఉండని, ఎలాంటి పరిస్థితిలో కానీ వాళ్ళకు ప్రేమతో వండి వాళ్ళకు ఎంతో తృప్తిని, ఎంత బాగుందో భోజనం, మేము ఎక్కడా తినలేదు ఇలాంటి పదార్థం అని వాళ్ళు ఆత్మతృప్తి పొందుతారు. ఈ స్త్రీ కూడా ఎంతో ఆత్మతృప్తి పొందుతుంది. ఎంత కరుణ ఉండాలి, ఇదంతా చేయాలి, ఇలా జీవించాలంటే. ఎంత అద్భుతమో స్త్రీ జన్మ. ఆత్మ అతివేగంగా ఎదగడానికి ప్రతి స్త్రీ కూడా ఇది గుర్తించాలి. ఎందుకు తీసుకున్నాము స్త్రీ జన్మ అంటే, ఆధ్యాత్మికంగా అతివేగంగా ఎదగడానికి స్త్రీ జన్మ గొప్ప జన్మ. పురుషుడు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, 3 చక్రాలు, 3 కర్మలను దాటి ఎదగాలి. ఎందుకంటే ఆ తమో గుణము, తాగడము, భార్య బిడ్డలను చితకబాదడము, పడుకోవడం, వాడు ఏం చేయడు. ఇది పురుష జన్మనే మూలాధారం, పురుష జన్మలు చేసే పని. ఇక స్వాధిష్టానం, స్వార్థం కోసం చేయరాని పాపాలన్నీ చేస్తాడు పురుషుడు, కుటుంబం కోసం, తన కోసం. ఇక మణిపూరకం, అహంకారం, నేను పురుషుడు, నేను చెప్పినట్లే నా భార్య ఉండాలి, స్త్రీలందరూ పురుషుల మాటే వినాలని. ఈ 3 చక్రాలు దాటి ఆత్మ ఎదగాలి, 3 గుణాలు దాటి. స్త్రీలు అనాహత నుంచి ఎదుగుతారు. మంచి చెడు మంచి చేయరు, చెడు చేయరు. కాబట్టి స్త్రీ జన్మ ఎంత అద్భుతమో. ఆత్మ అతివేగంగా ఎదగడానికి ప్రతి స్త్రీ కూడా గుర్తించాలి. ఇక పురుషుడున్నాడు, ఆ జన్మేం తక్కువ అయినది కాదు. భౌతికంగా పురుషులు చేసే పనులు ఉంటాయి, అవి స్త్రీలు చేయలేరు. ఆ దేహం అలా సృష్టింపబడి ఉంటుంది. ఏ జన్మకు తక్కువ కాదు, ఎక్కువ కాదు. మరి ఆ పురుష జన్మ యొక్క గొప్పతనము పురుషుడు అంగీకరించాలి. ఇక ఇద్దరి కలయిక లేకుంటే సృష్టి లేదు. ఇద్దరి కలయిక ఉండాలి, కలిస్తేనే సృష్టి. పురుషుడు తనను తాను స్వీకరిస్తాడు, కానీ స్త్రీలే స్వీకరించారు. స్త్రీలను గమనిస్తే ముందుగా వాళ్ళను వాళ్ళు తిట్టుకుంటారు, ఇష్టపడరు, జన్మ అసహించుకుంటారు. ఇంకోవైపు పురుషులను ద్వేషిస్తుంటారు. ఈ పురుషులకి ఎంత అహంకారము, ఈ పురుషులంతా ఇంతే అని. మరి స్త్రీ జన్మ తన స్త్రీ జన్మని ఇష్టపడడం లేదు, పురుష జన్మని ఇష్టపడడం లేదు. అందుకే మధ్య మార్గం ఉంటుంది, నపుంసక జన్మలు ఉంటాయి. ఇది 2 జన్మలు ఇష్టపడినప్పుడు ఇంకో జన్మ ఉంది, అలాంటి జన్మ కూడా ఉంది. కాబట్టి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఈ శరీరంలో ఉంటేనే పురుషుడు, ఈ శరీరంలో ఉంటేనే స్త్రీ.
ఆత్మకు స్త్రీ జన్మల్లో స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆత్మ అర్ధనారీశ్వరం. అర్ధనారీశ్వరం అంటే తెలుసుకోవాలి. ప్రతి స్త్రీ తన జన్మను, తన స్త్రీ తత్వాన్ని, తన యొక్క గుణాలని, ఆ ఛాలెంజెస్, ఫెయిల్యూర్స్ని స్వీకరించి నేను ఎదగడానికి నేనే తెచ్చుకున్నటువంటి ఈ ఛాలెంజెస్, ఫెయిల్యూర్స్, ఈ జన్మ ఎంత గొప్పదో అని అంగీకరించి వరంగా భావించాలి, ప్రేమించాలి. అంతేకాకుండా స్త్రీలలో 51% స్త్రీతత్వం ఉంటుంది, 49% పురుషతత్వం ఉంటుంది. ఆ రెండింటిని 50-50 బ్యాలెన్స్ చేయాలి. పురుషులు కూడా చాలా గొప్పవాళ్ళే. భౌతికంగా వాళ్ళు బలంగా ఉంటారు. వారు జీవితం వేరే, వారు చేయాల్సిన పనులు వేరే. వాళ్ళు తక్కువ కాదు. ఇద్దరి కలయికనే జన్మకు కారణం, ఒక ఆత్మకు అని ఆ స్త్రీ ఎప్పుడైతే పురుషుణ్ణి కూడా తనతో పాటు సమంగా భావిస్తుందో, ఇష్టపడుతుందో, స్వీకరిస్తుందో ఆ స్త్రీ అర్ధనారీశ్వరంలో ఉంటుంది. అర్ధనారీశ్వరం అంటే బ్యాలెన్స్ అయిపోయింది, 50-50. పురుషుల్లో 51% పురుషతత్వం ఉంటుంది, 49% స్త్రీతత్వం ఉంటుంది. ఈ పురుషుడు అహంకారాన్ని వదిలేసి నేను కూడా ఎన్నో జన్మలు స్త్రీ జన్మగా తీసుకున్నాను, స్త్రీ కూడా అనుకోవాలి నేను ఎన్నో జన్మలు పురుష జన్మలు తీసుకున్నాను, ఈ పురుషుడు కూడా నేను ఎన్నో స్త్రీ జన్మలు తీసుకున్నాను, ఈ పురుష జన్మ కూడా ఒక అనుభవం కోసం తీసుకున్నాను, స్త్రీలను తక్కువగా చూడకూడదు, ఇద్దరు భార్యాభర్తలు అంటే ఇద్దరు స్నేహంగా ఉండాలి, ఆ స్త్రీని గౌరవించాలి, ప్రేమగా ఉండాలి, అవసరమైతే ఇంట్లో వంట చేయాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి. పురుషుడు చేసే పనులు వేరే, స్త్రీ చేసే పనులు వేరే లేవు. హోటల్స్లో మరి సెలబ్రేషన్స్లో స్త్రీలు ఎవరు వంట చేయరు, అంతా పురుషులే. ఇంట చేయకూడదేంటి? ఇప్పుడు పెద్ద కుటుంబాలు లేవు, ఉన్నది భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు, ఒకరికొకరు సహకరించుకోవాలి. భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు భార్య ఏ పనులు చేస్తుందో అన్నీ చేయాలి, తప్పేం లేదు. అప్పుడు ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. అర్ధనారీశ్వర తత్వంలో స్త్రీ జీవించాలి, పురుషుడు జీవించాలి. ఇది తెలుసుకోక పురుషుడు అహంకారంతో తాను గొప్పవాడు అనుకుంటున్నాడు, స్త్రీ అజ్ఞానంతో తనను తక్కువ చూసుకుంటూ ఉంది, పురుషుడిని కూడా ద్వేషిస్తుంది. ఇది ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం. ముఖ్యంగా స్త్రీలు ఒకప్పుడు మెనోపాజు 65 ఏళ్ళ వరకు, 60-65 ఏళ్ళ వరకు అయ్యేది కాదు. ఇప్పుడు 40కి అవుతుంది, 45 లోపు అవుతుంది. ఆ 3 రోజులు ఆ పీరియడ్స్లో ప్రవేశించే దివ్యశక్తి ప్రవేశించదు. మెనోపాజ్ అయిన ఆడవాళ్ళకి తెలుస్తుంది, మెనోపాజ్ కాకముందు ఎంత పని చేసినా అలసిపోరు, మెనోపాజ్ అవుతూనే పనే చేయలేరు, అలసిపోతారు, చాలా అనారోగ్యంగా భావిస్తారు, బలహీనంగా భావిస్తారు. మరి అటువంటి వరాన్ని 60-65 ఏళ్ల వరకు మెనోపాజ్ అయ్యేది కాదు ఒకప్పుడు, ఇప్పుడు 45 లోపు 40 లోపల ఎందుకు అవుతుంది అంటే ఎవ్వరు కూడా ఆ పీరియడ్స్ని ఇష్టపడడం లేదు. ఇంకా ఆగిపోలేదే, ఆగిపోతే ఎంత బాగుంటుంది. ఏమైనా కొంచెం ఆ బ్లీడింగ్ ఏమైనా ప్రాబ్లం వస్తే మెనోపాజ్ టైం దగ్గరకు వచ్చిందని డాక్టర్లు చెప్తారు, పక్కన వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు కూడా స్వీకరిస్తారు. అంటే సృష్టించుకుంటున్నారు మెనోపాజ్ను తొందరగా. ఏదైతే మనం మరీ ఆలోచిస్తామో, మరీ మాట్లాడతామో అది సృష్టింపబడుతుంది. ఎంత గొప్ప వరం అది, ఆ వరాన్ని కూడా శాపం చేసుకుంటారు. భావన అని బెంగళూరులో ఒక మేడం ఉంది. ఆ మేడంకు పీరియడ్స్ వస్తే 5 రోజులు నరకం, కాళ్ళు చేతులు పట్టేస్తాయి, కడుపు నొప్పి, ఇంకా నరకం. డేట్ వస్తుందంటే భయపడుతుంది ఆమె, ఎందుకురా ఈ నరకం అని. ఆమె మంచి థర్డే మాస్టరు, ఒక మాస్టర్ ఆమెకు గైడ్ చేశారు. ఈ స్త్రీతత్వానికి సంబంధించిన ఒక లోకం ఉంది, ఫ్లవర్ గెలాక్టిక్ ప్లానెట్ అని, నువ్వు సంకల్పం పెట్టుకుని ఆ లోకంలో ప్రవేశించు అని. ఈమె సంకల్పం పెట్టుకుని యాస్ట్రల్గా
ఆ లోకానికి వెళ్ళింది. లోపలికి వెళ్ళనివ్వలేదు అక్కడ మాస్టర్స్. ఎందుకు అని అడిగింది. పీరియడ్స్ టైంలో మాస్టర్స్ అయిన మేము మీలో ప్రవేశించి మీలో ఉన్న కర్మల్ని, అనారోగ్యాన్ని తొలగిస్తాం, ఎమోషన్స్ని క్లియర్ చేస్తాం. అప్పుడు మీరు చాలా తిట్టుకుంటారు. మమ్మల్ని కూడా తిట్టుకున్నట్లే కదా, మా బాధే మీ బాధ. అక్కడే సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంది. ఎంత పాపం చేశాను, నన్ను క్షమించండి, నేను అజ్ఞానంతో ఇది చేశాను, నన్ను మన్నించండి అంటే అప్పుడు వాళ్ళు నీకేం కావాలంటే నేను మీతో కలిసి ధ్యానం చేయాలని ఆమెను మధ్యలో కూర్చోబెట్టుకుని వాళ్ళు ధ్యానం చేసి ఈ నెల నుండి నీకు ఈ సమస్య ఉండదు అని వాళ్ళు చెప్పారు. ఇంకా ఏం కావాలన్నారు. మెనోపాజు ఈ మనసు కోరుకున్నప్పుడు కాదు, ఈ ఆత్మ కోరుకున్నప్పుడు, మీరు నిర్ణయించినప్పుడు మెనోపాజ్ జరగాలి. అంతవరకు జరగకూడదంటే వాళ్ళు చెప్పారు 58 ఏళ్ళ వరకు నీకు మెనోపాజ్ జరగదు, నీకు పీరియడ్స్ ఆగవు. ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఆ మేడంకు ఆ సమస్య లేదు. కామాఖ్య మాత కూడా ఈ స్త్రీతత్వానికి సంబంధించిన మాతనే. ఒక మేడంకు ధ్యానంలో కామాఖ్య మాత ముళ్ళ మీద కూర్చున్నది. ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు ముళ్ళ మీద కూర్చొనంటే, ఈ స్త్రీ కూడా తన స్త్రీతత్వాన్ని, తన శరీరాన్ని, తన జన్మను ఇష్టపడటం లేదు. అందుకే నాకు ఆ బాధ అంతా నాకు బాధగా నేను అనుభవిస్తున్నాను అని కామాఖ్య మాత చెప్పింది. అందుకే స్త్రీలందరూ కూడా స్వీకరించాలి. ఎంత గొప్ప జన్మ స్త్రీ జన్మ. ఆ పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, డెలివరీ, మెనోపాజ్, వీటి జ్ఞానమంతా అందుకొని వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళంతా మార్చుకొని అద్భుతంగా జీవితాన్ని స్వర్గం చేసుకోవచ్చు. మరి స్త్రీ యొక్క ఆరోగ్యము, స్త్రీ యొక్క ప్రశాంతత, స్త్రీ యొక్క ఆనందము కుటుంబానికి అంతా అందుతుందండి. పురుషులు బయట తిరుగుతుంటారు. 24 గంటలు ఇంట్లో ఉండేది స్త్రీలే, కుటుంబాన్ని చూసుకునేది, పిల్లలను చూసుకునేది. మరి అలాంటి గొప్ప స్త్రీ జన్మని స్త్రీలు అంగీకరించాలి. పురుషులు కూడా వాళ్ళకు సహకరించి, వాళ్ళకు ప్రేమను అందించి, అవసరమైనప్పుడు ఏదైనా వాళ్ళకు సహకరించాలి. ఏ విధంగా అయినా వంట అయినా చేయవచ్చు, అంట్లైనా తోమచ్చు. ఇప్పుడు బట్టలు ఏమండి వాషింగ్ మిషన్లో వేస్తారు, వాషింగ్ మిషన్లో పాత్రలు పెడతారు. మరి ఏంటి కష్టం మగవాడికి? ఒకప్పుడు అలాంటివన్నీ లేవు కదా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎంత గొప్పదో స్త్రీ జన్మ, ఎంత గొప్పదో పురుష జన్మ. రెండూ కలిపిన ఆ జీవితమే అర్ధనారీశ్వరము. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు మొట్టమొదట పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారం. జన్మల నుండి ఈ స్త్రీ జన్మను, ఈ పురుష జన్మను నేను ఎంత తిట్టుకున్నాను, ఎంత ద్వేషించానో, నేను స్వీకరించలేదు వరంగా, నేనెంత పాపం చేశాను అని ఒప్పుకోవడము పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తము తెలిసి తెలియక జన్మల నుండి స్త్రీ జన్మ కానీ పురుష జన్మ కానీ నేను బాగా తిట్టుకున్నాను, స్వీకరించలేదు. సృష్టించిన మాస్టర్లను కూడా తిట్టుకోవడం జరిగింది. మీరందరూ నన్ను క్షమించాలి, నేను వరంగా భావిస్తున్నాను ఈ క్షణం నుండి. ఇది ప్రాయశ్చిత్తం. పరిహారం ఈ జ్ఞానము అందరికీ అందించాలి, ఆచరించాలి. ముఖ్యంగా స్త్రీల గురించి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రూపము, రంగు, ఆకారం పట్ల స్త్రీలకు ఆసక్తి ఎక్కువ. సహజమే, ఉండాలి, తప్పు కాదు. కానీ ఈ రూపము, రంగు, ఆకారము ఎప్పుడైనా మారిపోతుంది, ఎప్పుడైనా మారిపోవచ్చు. అది శాశ్వతం కాదు. ప్రతి స్త్రీ పురుషుడు తెలుసుకోవాలి, నేను ఈ దేహము కాదు, ఈ రూపము కాదు, ఈ ఆకారం కాదు, ఈ రంగు కాదు. నేను ఆత్మస్వరూపము. అతి సుందరమైనది ఈ ఆత్మస్వరూపము. అది ఎప్పటికీ సుందరంగానే శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరంలాగా మార్పు ఉండదు అని ప్రతి స్త్రీ కూడా రూపము, రంగు, ఆకారం ఎలా ఉన్నా తనను తాను
మొట్టమొదటి క్షమాపణ కోరుకొని ప్రేమించాలి, ఇష్టపడాలి. ఆధ్యాత్మికంగా అతి ఉన్నతంగా ఎదగడానికి ఇది కూడా ఒక అద్భుతమైన జ్ఞానం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్త్రీతత్వం, పురుషతత్వం, స్త్రీ శక్తి అనడం కన్నా, పురుష శక్తి అనడం కన్నా స్త్రీతత్వము, పురుషతత్వము అనడం కరెక్ట్. ఆ క్వశ్చన్ కూడా అలాగే ఉండాలి. స్త్రీతత్వం అంటే ఏమిటి, పురుషతత్వం అంటే ఏమిటి, ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుంది అని ఈ జ్ఞానమంతా అందుకుంటే మనం అందరం ఆనందంగా ఉంటాం. మరి మన పిల్లలు కూడా ఈ జ్ఞానం అందిస్తే వాళ్ళు కూడా జీవితకాలం ఎంతో ఆనందంగా ఉంటారు. ఇటువంటి అద్భుతమైన భాగ్యం ఈ పిఎంసి తెలుగు ద్వారా నాకు దొరికినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా చెప్పినారు. స్త్రీతత్వం అండ్ పురుషతత్వం ఈ రెండు అంతే ఇంపార్టెంట్. అంటే మనం స్వీకరిస్తే అంత సంతోషంగా ఉంటామని అర్థమయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.